హాయ్ హలో గైస్, ఇప్పుడే సరస్వతి మూవీకి పోయి వచ్చిన. సినిమా అయితే మంచిగా ఉంది. సినిమా ప్రతి ఫ్యామిలీ చూడొచ్చు. ఎందుకంటే సినిమా చూసుకున్నట్టయితే మనకు ఎట్లా అంటే హీరోయిన్ కి ఒక కూతురు, ఆ కూతురికి ఇట్లా సంథింగ్ రేప్ అటెంప్ట్ అయినట్టు ఆ సినిమా అట్లా పోతుంది. కానీ ఇంటర్వెల్ లో మటుకు ట్విస్ట్ అసలు పిచ్చి పీక్స్ లాగా ఎక్కిపోతుంది మీకు సినిమా. ఎట్లా అంటే నెక్స్ట్ ఏమైతుంది, ఎవరు ఏంది అన్నట్టే సినిమా నీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సినిమా మస్తు మంచిగా ఉంటది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. మళ్ళా సినిమా చూసుకున్నట్టయితే మనకు ప్రతి సీను నెక్స్ట్ ఏమైతుంది అన్న ఆతృత ఎక్కువ ఉంటది సినిమాలో. అట్లా డిజైన్ చేసిండు. అది ఇది ఇట్లా డైరెక్టరు, మళ్ళా ఈ యాక్టింగ్ వరలక్ష్మి రెండింటికి ఆమెనే హీరోయిన్. ఇక హీరోయిన్ అంటే హీరోయిన్ ఇట్లా అల్లా ఆమెనే, మొత్తం అల్లా ఆమెనే ఉంది. డైరెక్టర్ అసలు ఏం ఏం అసలు చాలా మంచిగా ఉంటాయి ట్విస్ట్లు. ఒక్కదాని మీద ఒకటి, ఒకదానికి ఒక ట్విస్ట్ వస్తూనే ఉంటాయి. అసలు ఏం అర్థం కాదు. సినిమా చూసుకున్నట్టయితే నీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గాని యాక్టింగ్, మోహన్ బాబు అంటున్నా, రాహు రమేష్ గాని యాక్టింగ్, వీళ్ళ సూపర్ ఉంటాయి యాక్టింగ్ చాలా. ప్రకాష్ రాజ్ గాని లీడ్ రోల్ ఉంటది, కెవ్వు కెవ్వు కేక ఉంటది. మళ్ళా రణం సినిమాల హీరో గాడు ఉంటాడు చూడండి, అతనికి ఇట్లా అతను హీరోయిన్ వైఫ్ యాక్ట్ చేస్తాడు. అది మళ్ళా హీరోయిన్ కి పాస్ట్ లా సంథింగ్ జరుగుతుంది. ఆ జరిగింది ఈమెకు సంథింగ్ వ్యాధి ఉన్నట్టు అట్లా అయ్యి, దాన్ని కొద్ది వ్యాధి ఉన్నట్టు అట్లా ఉంటది ఆ సినిమా. అట్లా కొద్దిగా మీకు సినిమా చూడండి, ముందే స్టోరీ చెప్తే మీకెందుకు ఇక సినిమా చూసుడు. కానీ సినిమా అయితే మంచిగా ఉంది. ఎందుకంటే ఈ మృత్యుంజయ మూవీ కంటే చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. నిజం చెప్పనంటే మృత్యుంజయ మూవీ నాకైతే నార్మల్ అనిపించింది అబ్బా, నచ్చలేదంతా. ఎందుకంటే ఈ లాస్ట్ ఫైట్ అయితే మృత్యుంజయ మూవీలా మన టాక్సిక్ ఫైట్ ఉంటుంది చూడు, ట్రైలర్ ఇచ్చారు చూడు, సేమ్ డిట్టు అదే ప్లేస్ సేమ్. అంటే సమాధులు, ఆ సెట్టింగ్ మొత్తం ఈ టాక్సిక్ సినిమాలు ఉంటుందా, సేమ్ సెట్ మొత్తం అట్లనే చూపించాల. మళ్ళీ హీరో గాని ఇట్లా అంటే సినిమా అనేది, ఇప్పుడు ఒక సినిమా అనేది ఇప్పుడు సరస్వతి సినిమా అది ఒక మోషన్ లో పోయింది, ఆ సినిమా పోలేదు. అంతే.